హాయ్ అండి. ఉదయం టిఫిన్లోకి మైసూర్ బొండా చేశాను. అందుకు అరకిలో మైదా పిండిలోకి రుచికి సరిపడినంత ఉప్పు, కాస్త వంట సోడా వేసుకొని పిండిని జల్లెడబట్టుకొని, పావు కిలో పెరుగు వేసుకొని కలుపుకొని, కొద్దిగా నీళ్ళని వేసుకొని, కాస్త నూనెను కూడా వేసుకొని పిండిని మంచిగా కలుపుకొని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మరో రోజు ఉదయము డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పెట్టుకొని నూనె వేడేలోపు పిండిలోకి కాస్త జీలకర్రను వేసుకొని కలుపుకున్న తర్వాత మనము బోండాల్లాగా వేసుకొని వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసరికి ఫ్రై చేసుకుంటే మనకి బోండాలు అనేటివి రెడీ అయిపోతాయండి. దీనికి కాంబినేషన్గా నేను పల్లి చట్నీ చేశాను. అందుకు ముకుడు పెట్టుకొని ముకుడు వేడైన తర్వాత పల్లీలు, పచ్చిమిరపకాయలు వేసుకొని అవి ఫ్రై అయ్యేలోపు మనం ఒక చిన్న మిక్సీ జార్లోకి ఎల్లిగడ్డలు, కాస్త జీలకర్ర, కాస్త ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకున్న పల్లీలు, పచ్చిమిరపకాయలను వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ముకుడులోకి పోపు కోసము ఎండిన మిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని పోపును పక్కకు పెట్టుకొని మిక్సీ పట్టుకున్న చట్నీని వేసుకుంటే మనకి పల్లి చట్నీ అనేది రెడీ అయిపోతుంది. ఈరోజు మీరు టిఫిన్ ఏం చేశారనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరో వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.